ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి నేర్చుకుందాం. మొదటిగా రహస్య ప్రార్థన. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలం తీసుకువస్తుంది. నీవు దేవుని చేత ఎట్లా అంగీకరించబడతావు? రహస్య ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఇది వ్యక్తిగతమైనది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది. రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. చూస్తాడట. ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నీ ప్రతి పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నావో లేక కప్పుకున్నావో అని చూస్తాడు. కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కనీసం ఇప్పుడైనా ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒప్పుకోవడానికి భయమెందుకు? నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. దావీదు అంటాడు కదా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదునో? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదునో? కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 2-7 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ ప్రతి కదలిక ఆయనకు తెలియను. ఏమి తెలియని వాళ్ళ దగ్గర నటించవచ్చు. అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నటించడం సాధ్యం కాదు కదా. అట్లాంటప్పుడు ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి రక్షిస్తాడు. గతంలో చేసిన పాపములను ప్రతిసారి సాతాను జ్ఞాపకంలోనికి తీసుకొచ్చి నీవు ఆ తప్పు చేశావు, ఈ తప్పు చేశావంటూ నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అయితే నీవు ఒక్కసారి ఒప్పుకున్న పాపాలను ప్రతిసారి ఒప్పుకోనవసరం లేదు. అట్లా చేస్తున్నావంటే నీ పాపమును దేవుడు క్షమించాడు అని నమ్మకం నీకు లేనట్లే. ఈ రహస్య ప్రార్థన అనుభవం నీ జీవితం అంతా కొనసాగాలి. ఎందుకంటే మన చూపులు, తలంపులు, క్రియలు పరిశుద్ధమైనవి కావు. అందుకే దినదినము రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అట్లా అని అనుదినం తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండకూడదు. ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. నీ కన్నీరు తుడవబడాలి అంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం. ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయము కడగబడాలి. కల్వరిలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరించు. ఆయన బిడ్డగా మార్పు చెందు. ప్రార్థించు, ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృపా ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.